తర్వాత ఒక్కొక్కళ్ళు జెంట్స్ ఒక్కొక్కళ్ళు లేడీస్ अभी विडिगा चेयर में అయిపోయింది సరే రైట్ కింద ప్యాంట్ దీనికి అన్ని పెట్టి ఆహా ఇదే Right. Right, okay. 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 ఫోటోస్ పట్టుకోండి. Right. నమస్కారం అండి. మాది ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ భీమవరం బ్లాసమ్స్. దానిలో భాగంగా ఈరోజు మేము ఒక ఫ్యామిలీకి ఇలాగ నిత్యావసర సరుకులు, వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్, పిల్లలకి బట్టలు, కొత్త బట్టలు ఇవ్వడం జరిగింది. సో మాకు ఈ విషయం ఒక మేడం ద్వారా తెలుసుకుని మేము వెళ్ళి ఎంక్వైరీ చేసి మా క్లబ్ మెంబర్స్ అందరం కలిపి ఈరోజు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 3 పిల్లలండి, ఒక పాప 2 బాబులు. పాప కూడా మానసికంగా ఎదగలేదు, బాబు వచ్చి హ్యాండిక్యాప్డ్, చెయ్య కాలు. సో చిన్న బాబు, 3 పిల్లలతో జీవనోపాధి కష్టంగా ఉందని విషయం తెలియగానే మాకు తెలుసుకుని వెళ్ళి మేము ఈరోజు ఈ సరుకులన్నీ అందడం జరిగింది. నా పేరు ప్రత్యూష. ముందుగా చెప్పుకున్నట్టే ఆర్హెచ్ఆర్ ప్రైమరీ స్కూల్ని మేము అడాప్ట్ చేసుకున్నాము. అదేవిధంగా ఈరోజు మేము రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము పిల్లలందరితో కలిపి. మా ఇన్నర్ వీల్ ఒక సంస్థ అనేది ఏంటంటే సర్వీస్ మోటివ్గా అండి మేము చేసేది ఏదైనా కూడా ఫ్రెండ్షిప్ అండ్ సర్వీసు. సో మా విషయానికి వచ్చి మా దగ్గరకు ఒక విషయం వచ్చింది. సత్యవతి గారు అని చెప్పి ఈవిడికి భర్త కరోనా టైంలో చనిపోయారండి. 3 పిల్లలు, ఏమీ లేదు వాళ్ళకి, చాలా కష్టంగా ఉందండి గడవడము. సో 27వ వార్డులో ఉంటారు ఈవిడి. మా ఇన్నర్ వీల్ సంస్థ వీళ్ళందరం కలిపి ఆవిడకి సాయం చేయడానికి ముందుకొచ్చారండి. ఈ గ్రాసరీస్ అన్నీ తీసుకొచ్చి ఆమెకి ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఆమెకి ఒక ఉపాధి కల్పించాలి అని ఒక నిర్ణయం కూడా తీసుకున్నాము. ఎప్పటికీ అది జరుగుతుంది. చాలా థ్యాంక్ యూ అండి. మాకి చాలా థ్యాంక్ యూ. ఆర్హెచ్ఆర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మా పాఠశాలకి ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ బ్లూసమ్స్ భీమవరం వాళ్ళు ఇచ్చేశారు. ఇక్కడ వీళ్ళు పిల్లలందరికీ గేమ్స్ కండక్ట్ చేశారు. వాళ్ళందరికీ బహుమతులు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మా పాఠశాలలో చదువుతున్న స్టూడెంట్స్ యొక్క వాళ్ళ ఫాదర్ చనిపోయారని, వాళ్ళ ఆర్థిక స్థితి బాగాలేదని తెలుసుకొని వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఎంక్వైరీ చేసి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు, పిల్లలకి బట్టలు, త్వరలోనే ఆ తల్లికి ఒక ఉపాధి కల్పిస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఉన్నారు. ఇంతేకాకుండా ఈ స్కూల్ని అడాప్ట్ చేసుకొని ఈ స్కూల్లో ఏమైనా అవసరాలు ఉన్నాయా, పిల్లలు అందరూ బాగున్నారా, వాళ్ళకి ఎవరికైనా బట్టలు ఏమైనా అవసరమైనయా, లేదంటే నిత్యావసర సరుకులు ఎవరికైనా కావాలా, ఆర్థికంగా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా అనే విషయాలు తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని వాళ్ళకి అవసరమైనంత వరకు కూడా వీళ్ళు ఎంతవరకు అయితే చేయగలరో సేవే లక్ష్యంగా పనిచేస్తున్న ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ బ్లూసమ్స్ వారు ఎంతవరకు చేయగలరో అంతవరకు కూడా చేస్తున్నారు. వీళ్ళందరూ కలిపి మా స్కూల్ అడాప్ట్ చేసుకొని మా స్కూల్లో ఉన్న విద్యార్థులకు ఈ విధంగా నిత్యావసర సరుకులు అవని బట్టలు అవని అందజేస్తున్నందుకు
మా స్కూల్ తరపున, మా పాఠశాల యాజమాన్య కమిటీ తరపున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. టీచర్లు వీళ్ళందరూ నాకు సహాయం చేశారండి. నాకైతే ఏమీ లేదండి, చాలా అవస్థపడుతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను. వీళ్ళందరూ నాకు సాయం చేసి వీళ్ళందరూ ఇవన్నీ ఇచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది.